గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మోకాలు నొప్పితో అండి చాలామంది, స్పెషల్లీ పెద్దవాళ్ళలో మోకాలు నొప్పులు అధికంగా అయిపోయి సర్జరీకి వెళ్ళాలా లేదా, సర్జరీకి వెళ్తే సక్సెస్ అవుతుందని కొంతమంది అంటారు, సక్సెస్ కాకపోతే ఇంకా విపరీతమైన నొప్పులతో ఇబ్బంది పడతామని చాలామంది మన దగ్గర కూడా పేషెంట్స్లో మోకాలు నొప్పులతో ప్రత్యేకంగా వచ్చి ఫిజియోథెరపీ కానీ ఏదైనా సరే థెరపీ చేయించుకున్నంతసేపు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఫిజియోథెరపీ అనుకోండి, 10 రోజులు చేయించుకోవాలి, 5 రోజులు చేయించుకోవాలి, నెల రోజులు చేయించుకోవాలని చేయించుకుంటూ ఉంటారు. చేయించుకున్న రోజులంతా బాగానే ఉంటాయి. మళ్ళీ కొద్దిగా ఏదైనా పని చేసినా ఇది చేసినా మళ్ళీ మోకాలు నొప్పులు వస్తుంటాయి. అసలు మోకాలు నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటి, మోకాలు నొప్పులు వస్తే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే పర్మనెంట్గా మనం మోకాలు నొప్పులు తగ్గించుకోవచ్చు, దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకటండి, మనము మోకాలు నొప్పులు అనేది సడన్గా ఒకటేసారి హైగా ఏం రావు. సో చిన్న చిన్నగానే ఫస్ట్ తిమ్మిరులతో స్టార్ట్ అవుతాయి, కట్ కట్ సౌండ్లతో స్టార్ట్ అవుతాయి, కొద్దిగా హెవీగా అనిపించినట్టు, ఇప్పుడు నడక మారుతుంది, కొద్దిగా మనం ఏంటంటే ఈడుస్తూ నడిచినట్టు, అంటే కైండ్ ఆఫ్ నొప్పులు. ఒక ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ నొప్పులు అంటుంటారు కదా. ఇంకా ఫోర్త్ స్టేజ్కి వచ్చాక సర్జరీ మ్యాండేటరీ అంటుంటారు. అసలు మోకాలు నొప్పులు మెయిన్ రావడానికి కారణం ఒబేసిటీ, బరువు పెరగడం. ఎందుకంటే ఇంత బరువు, మనం మోకాలు చెప్పు ఎంత ఉంటుంది, పట్టెల్లాని బోన్ ఉంటుంది, ఆ బోన్ మీద ఇంత బరువు పడింది అనుకోండి, స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి నొప్పులు స్టార్ట్ అవడం, ఆ బోన్ కరగడం స్టార్ట్ అవడం, లిగమెంట్ డ్యామేజ్, కార్టిలేజ్ డ్యామేజ్ అని. కొంతమందికి బోన్కి బోన్కి ఉన్న సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఎలాంటిదంటే ఇప్పుడు జిగురు పదార్థం ఉంటుంది, ఆ జిగురు పదార్థం లేదనుకోండి, ఇప్పుడు ఏదైనా సరే మనం ఇలా రబ్ చేస్తూ ఉంటే వేడి ఎక్కువైపోతుంది, నొప్పి కూడా మనకి ఇంత చూడండి. ఇందులో ఏదైనా లిక్విడ్ వేసామనుకోండి, ఏదో ఆయిల్ కానీ ఏదైనా మనం అలోవెరా జెల్ కానీ ఏదైనా రాసామనుకోండి, అప్పుడు స్మూత్ ఉంటుంది. లేదంటే ఇలా రాస్తూ రాస్తూ రాస్తున్న కొద్ది ఏమవుతుంది, వేడి ప్రొడ్యూస్ అయ్యి చేతుల మధ్యలో మంట కూడా పుడుతుంది. అలాగే ఒక బోన్కి మధ్యలో ఒక చిన్న బోన్ ఉంటుంది, దాన్ని పటెల్లా అంటారు. మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ ఉన్నంత కొద్ది మనం నడుస్తూ కూర్చున్నా నడిచినా ఏదైనా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ గుజ్జు ఎప్పుడైతే తగ్గిపోతుందో, గుజ్జు ఎప్పుడైతే మనకి తగ్గిపోవడము లేదంటే సైడ్కి వెళ్ళడము, అప్పుడు ఏమవుతుంది, బోన్కి మధ్యలో ఇలా రబ్బింగ్ ఎక్కువైపోయి హీట్ అయిపోయి మంట, కూర్చుకున్నట్టు అనిపించడం, డిస్కంఫర్ట్గా అనిపించడం, ఇవన్నీ జరుగుతాయి. సో కాబట్టి ఈ బోన్కి ఇది మోకాలు అనుకోండి, బోన్కి మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ లిక్విడ్ తగ్గిపోతుందో, ఎందుకు తగ్గిపోతుంది ఆ లిక్విడ్, ఆహారంలో కొంత భాగం, శరీరంలో అధికంగా బరువు ఉండడం వల్ల కొంత భాగం, కొంతమంది ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కొంత భాగం. సో ఈ కారణాల వల్ల మనకు మోకాలు నొప్పులు వస్తాయి. సో కాబట్టి మనకు సర్జరీ అయిన తర్వాత కూడా ఏం చేస్తారు, ఆ లిక్విడ్ ఇంజెక్ట్ చేయడము లేదంటే ఆ బోన్కి మధ్యలో ఓ ప్రొసీజర్ ఉంటుంది, అది చేస్తారనమాట. అది చేయించుకుంటే కొన్ని రోజులు కూర్చోవద్దు కిందన, కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటాం. ఆ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల సర్జరీ చేసాక కూడా సక్సెస్ కాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇలా అన్నిటి డౌట్స్కి మోకాలు నొప్పులు మెయిన్ రావడానికి కారణం ఏంటి, ఒకటి 80% బరువు. సో బరువును మనం మ్యాక్సిమం మెయింటైన్ చేసుకోవాలి. చాలామందిలో బరువు అధికంగా ఉండిపోవడం అనేది ఆడవాళ్ళలో ప్రత్యేకంగా మోకాలు నొప్పులు చాలా అధికంగా ఉంటాయి. ఎందుకంటే డెలివరీస్ అయిన తర్వాత, మెనోపాజ్ టైంలో కొద్దిగా క్రేవింగ్స్ ఎక్కువైపోవడము, లేదంటే ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడము, లేదంటే టైం దాటిన తర్వాత తినడము. మ్యాక్సిమం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళలో 70-80% అధిక బరువు ఉండడం వల్ల అంటున్నాం కదా. ఈ అధిక బరువు కూడా తినడం వల్ల వచ్చిందా అంటే తినడం వల్ల కాదు, తినకపోవడం వల్ల వచ్చిన అధిక బరువు ఇది. పొట్ట బ్లోట్ అయిపోవడం, గ్యాస్ లాగా ఫామ్ అయిపోయి టైంకి తినకపోవడం, పొద్దున టిఫిన్ 10 గంటలకు తినడం, లంచ్ 2 గంటలకు తినడం, డిన్నర్ వచ్చాక 10-10:30కు తినడం, ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే బరువు అధికంగా కాదు, ఇంకా ఎక్కువ పెరిగిపోయి మోకాలు నొప్పులే కాదు, ఇంకా విపరీతమైన నొప్పులు కూడా వస్తాయి. కాబట్టి మనం వెయిట్ని మెయింటైన్ చేసుకోవడం మెయిన్ మనకి మోకాలు నొప్పులు తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎలాగ వెయిట్ తగ్గించుకోవాలంటే కొద్దిగా మెంతులు, కొద్ది సోంపు, జీలకర్ర, ఈ 3 అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ బరువు తగ్గించడానికి. మెంతులు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, సోంపు ఉంటే సోంపు 1/2 స్పూను. వీటిని నైట్ ఒక 250 to 300 ml వాటర్లో నానబెట్టి పొద్దున్న లేచి 1/2 నిమిషం మరిగించుకోండి. ఇదే వాటర్లో పుదీనాకులు, పదాకులు, మునక్కాయ ముక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. నేను చెప్పానా, బోన్కి మధ్యలో ఆ ఫ్లూయిడ్ తగ్గిపోయినా కూడా మనకి నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని చెప్పాను కదా. మునక్కాయ ముక్కలు ఎప్పుడైతే 2-3 ముక్కలు దంచి ఒక 250 ml వాటర్లో జీలకర్ర, మెంతులు, సోంపు, ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర, మెంతులు, సోంపు అయితే మ్యాండేటరీ. పుదీనాకులు, చిన్న అల్లం ముక్క, ఇవి నైట్ నానబెట్టి పొద్దున్న లేచి లైట్గా మరిచుకొని తాగండి. 100% చెప్తాను, ఎవరైతే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్ రోజు 250 to 300 ml వాటర్ తాగి, దాని తర్వాత క్యారెట్ కొద్దిగా, చిన్న అల్లం ముక్క, కొద్దిగా పుదీనా, కొద్దిగా బీట్రూట్ కొద్దిగా యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకొని పిప్పంతా పిండేసి జ్యూస్ తాగండి. ఈ పొద్దున వాటర్ తాగిన అరగంట తర్వాత బై 7:30 to 8:30 కల్లా జ్యూస్ అయిపోతుంది, డిటాక్స్ వాటర్ అయిపోతాయి. దాంతో లంచ్ మనం బ్రేక్ఫాస్ట్కి వచ్చాక లిమిట్గా బ్రేక్ఫాస్ట్, రాగి పిండిలో కొద్ది జొన్న పిండి కలుపుకొని, తోటకూర విత్తనాలు, నేను చాలా వీడియోస్లో చెప్పా,
మోకాలు నొప్పులు తగ్గాలంటే బి కాంప్లెక్స్ విటమిన్ చాలా ఇంపార్టెంట్. గుజ్జు ఫామ్ అవ్వాలన్నా బి కాంప్లెక్స్ విటమిన్, డి విటమిన్, ఐరన్ చాలా ఇంపార్టెంట్. అవి తగ్గిపోతేనే మనకి లిగమెంట్స్లో కానీ ఈ ఫ్లూయిడ్ తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అన్ని సమపాలంలో దొరికేది ఏమైనా ఉన్నాయంటే తోటకూర విత్తనాలు. తోటకూర విత్తనాల పౌడర్ కొద్దిగా, రాగి పిండి కొద్దిగా, జొన్న పిండి కొద్దిగా 3 కలిపేసుకొని రాగి గంజిలాగా చేసుకొని తాగండి. గంజి ఎలా చేస్తాం? జావ చేసుకొని కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్మిలన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా కూడా అద్భుతంగా పనిచేస్తాయి నొప్పులు రాకుండా. తెల్ల నువ్వులు ఇవన్నీ ఒక బాక్స్లో కలిపి పెట్టుకొని 2 స్పూన్లు జావలో కలుపుకొని తినండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆల్మోస్ట్ చాలామందికి ఒక ఆయిల్ చెప్పాను, అది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్తుంటారు చాలామంది. అప్లై చేస్తున్నంతసేపు మనకు తగ్గి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది అనుకోండి, ప్రయోజనం ఉండదు కదా. మనం తీసుకుంటున్న ఆహారంలో బలం ఎక్కువగా ఉండి దాని తర్వాత ఈ ఆయిల్ అప్లై చేసామనుకోండి, మోకాళ్ళ నొప్పులు పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. కాబట్టి పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు అన్నీ 50 గ్రాములు తీసుకొని ద్వారగా వేపుకొని ఒక బాక్స్లో పెట్టుకొని మీరు రాగి గంజి చేసుకున్న, తోటకూర విత్తనాల పౌడర్తో గంజి చేసుకున్న, జొన్న గంజి చేసుకున్న, లేదంటే 3 కలిపి దోశలాగా వేసుకున్న, ఈ విత్తనాలు ఒక 2 స్పూన్లు కలుపుకొని తీసుకున్నారనుకోండి, స్ట్రెంత్ వస్తుంది. మీరు తీసుకుంటున్నది మోకాళ్ళ నొప్పులకి అయితే దానివల్ల మనకి బరువు ఉంటే బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది. లో క్యాలరీస్ ఫుడ్ కాబట్టి స్ట్రెంత్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ వెయిట్ తగ్గి బోన్స్ స్ట్రాంగ్ అయ్యి మజిల్ కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి జావాలు ఎలాగ తీసుకొని లంచ్కి వచ్చాక ఒక పట్టు బ్రౌన్ రైస్ దొరుకుతాయి కదా, ఆ బ్రౌన్ రైస్, ఎక్కువ కూరలు, ఆకుకూర ఫ్రై తీసుకోవడం, ఎర్లీగా డిన్నర్ మనం డిన్నర్ కూడా 9, 9:30, 10 తింటే డైజెషన్ అవ్వక నిద్ర సరిగా రాదు. దానివల్ల కూడా నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎర్లీగా డిన్నర్ 6-6:30 కల్లా డిన్నర్ చేయడం. సేమ్ ఇదే పద్ధతి చేయండి. నీళ్ళు బాగా తాగండి, ఎర్లీగా లేగండి, ఎర్లీగా పడుకోండి. ఇంతే సింపుల్ టెక్నిక్స్ చేయడం వల్ల మనం 70% మోకాళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఏమన్నాం? అధిక బరువు. ఆ బరువును తగ్గించడానికి ఈ క్రమ పద్ధతిలో డైట్ ఫాలో అయితే ఆటోమేటిక్గా బరువు స్లోగా క్రమంగా తగ్గడమే కాకుండా మనం ఈ డైట్లో స్ట్రెంథనింగ్ కూడా ఇచ్చాం ఫుడ్. ఆ స్ట్రెంథనింగ్ ఫుడ్ ఏదైతే ఉందో మోకాళ్ళలో గుజ్జు ఫామ్ అయ్యి మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి అలా తీసుకోవడం. సాయంత్రం పూట మునక్కాయ ముక్కలు, సొరకాయ, బీరకాయ, టమాటా కొద్దిగా ఇంకేమైనా ఉంటే బ్రొకోలీ అవన్నీ వేసి కొద్ది వాటర్ వేసి కొద్ది పసుపు వేసి కుక్కర్ కానీ గిన్నె కానీ పెట్టేసి ఒక 3-4 నిమిషాల తర్వాత తీసి అంతా స్మాష్ చేసి సూప్ తాగండి. ఈ సూప్లో కూడా మంచిగా విటమిన్ ఏ ఉంటుంది, జింక్ ఉంటుంది, అండ్ మెగ్నీషియం ఉంటుంది, B12 ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇందులో కొద్ది పాలకూర, మునగాకు కూడా యాడ్ చేయండి. అన్ని సంపూర్ణ విటమిన్స్ ఉంటాయి. కాబట్టి ఇది రాత్రిపూట మనం డిన్నర్ లాగా తీసుకున్నాం అనుకోండి, బరువుకు తగ్గుతాము. విటమిన్స్ అన్నీ సంపూర్ణంగా దొరుకుతున్నాయి కాబట్టి బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది, మజిల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ సైనబుల్ ఫుడ్ ఫామ్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. వెరీ సింపుల్ అండి. మనం బరువు తగ్గి కొద్దిగా తినాల్సిన ఫుడ్లో స్ట్రెంథనింగ్ ఫుడ్ తీసుకొని, అండ్ నేను చెప్పే ఒక మెరాకిల్ ఆయిల్, మోకాళ్ళ నొప్పులు ఎవరికైతే అధికంగా ఉంటాయో నువ్వుల నూనె తీసుకోండి. ఒక మంచిగా 150 to 200 ml నువ్వుల నూనె తీసుకోండి. 50 grams వాము పువ్వు అని దొరుకుతుంది, ఆయుర్వేద షాప్స్లో దొరుకుతుంది, ట్రై చేయండి. వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, ఈ మూడుని 150 to 200 ml నువ్వుల నూనెలో వేసేసి, వాముదం నూనెలో కానీ నువ్వుల నూనె కానీ వేసిన వెంటనే డైల్యూట్ అయిపోతుంది. అప్పుడు ఘాట్ వచ్చేస్తుంది ఆయిల్ని మోకాళ్ళ కింద భాగంలో, పై భాగంలో మంచిగా అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసే ముందు ఒక ఐస్ ముక్కని, అవిసె విత్తనాలు ఉన్నాయి కదా ఇంట్లో, అవిసె విత్తనాలని పౌడర్ చేసేసుకోండి. 1 గ్లాస్ నీళ్ళలో అవిసె విత్తనాల పౌడర్ 1 స్పూన్ వేసి కలపండి. కలిపి ఒక ఐస్ ట్రేలో మొత్తం వాటర్ వేసేసండి. ఐస్ క్యూబ్ అవుతుంది కదా, అవిసె విత్తనాలతో చేసిన ఐస్ క్యూబ్ని మోకాళ్ళ చుట్టూ భాగంలో ఎక్కడ నొప్పులున్నా, మీకు షోల్డర్ పెయిన్ ఉందా, ఎల్బో పెయిన్ ఉందా, జాయింట్ పెయిన్స్ ఉన్నా, ఎక్కడ పెయిన్ ఉన్నా అవిసె విత్తనాల పౌడర్తో చేసిన ఐస్ క్యూబ్ని తీసుకొని మంచిగా నొప్పున్న చెట్టులో రాసేసుకొని ఒక తడి క్లాత్తో తుడిచేసి, దాని తర్వాత నేను చెప్పిన వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం ఈ నువ్వులను వేసేసుకొని కలిపేసి ఆ ఆయిల్ని బాగా అప్లై చేయడం స్టార్ట్ చేయండి. 100% ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరికైతే జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, సయాటిక పెయిన్, సర్వైకల్ పెయిన్, ఏ పెయిన్, మోకాళ్ళ నొప్పులు ఎవరికున్నా సరే ఐస్ క్యూబ్ని అప్లై చేసుకొని దాని తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఫుడ్లో స్ట్రెంథనింగ్ ఫుడ్ తీసుకుంటే 100% జాయింట్ పెయిన్స్ పోతాయి, యాక్టివ్గా ఉంటాం. అధిక బరువు ఉంటే బరువు తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, బీపీ, షుగర్లు కూడా కంట్రోల్లోకి వస్తాయి. మనం ఆహార నియమాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాపర్గా తీసుకొని, తొందరగా పడుకొని, తొందరగా లేచి, గట్ని క్లీన్గా ఉంచుకొని, ఆలోచనలు పాజిటివ్గా ఉండి, మనం చేసే ప్రతి పని మన శరీరంలో ఉన్న ఆ సమస్యను తగ్గించడానికన్నా పాజిటివ్ థింకింగ్తో చేస్తే 100% ఆ సమస్య తగ్గుతుంది. అండ్ హెల్దీగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. సో ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.